హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు మీరు మార్కెట్ డైరెక్షన్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అంటే ఒక రకంగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేస్తే ఫ్యూచర్స్‌ని బై చేసి పెడతారు. లేదా మార్కెట్ ఫాల్ అవుతుంది అంటే ఫ్యూచర్స్‌ని షార్ట్ చేసి పెడతారు. అదే ఆప్షన్స్‌లో ట్రేడింగ్ అంటే మార్కెట్ పాజిటివ్ ఉంటే ఎయిదర్ కాల్స్‌ని బై చేస్తారు. లేదా పుట్స్‌ని సెల్ చేస్తారు. అదే మార్కెట్ నెగెటివ్ గాని ఉంటే ఎయిదర్ కాల్స్‌ని షార్ట్ చేస్తారు. లేదా పుట్‌ని బై చేస్తారు. సో, ఇవి నార్మల్‌గా ట్రేడ్ చేసే మెథడ్స్. అంటే మార్కెట్ డైరెక్షన్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుందో తెలియకపోయినా జస్ట్ మార్కెట్‌లో వోలటిలిటీ ఉంటే సరిపోతుంది. మీరు ప్రాఫిట్ సంపాదించొచ్చు. మీకిక్కడో డౌట్ రావచ్చు. మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తాం? అంటే మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తే ప్రాఫిట్స్ వస్తాయి అని డౌట్ రావచ్చు. మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్ళినా మీకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ రూ. 100 దగ్గర ఉందనుకోండి. సో, అది 100 కంటే పాజిటివ్ వెళ్ళినా మీకు ప్రాఫిట్ వస్తుంది. 100 కంటే నెగెటివ్ వెళ్ళినా మీకు ప్రాఫిట్ వస్తుంది. అదెలా అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇది మాత్రమే కాదు, మార్కెట్ కొన్నిసార్లు ఫ్లాట్ ఉంటుంది. అంటే మార్కెట్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ ఉండదు. పాజిటివ్ ఉండదు, నెగెటివ్ ఉండదు. సైడ్ వైస్ డైరెక్షన్ ఉంటుంది. అలాంటి సినారియోలో కూడా మీరు ప్రాఫిట్స్ సంపాదించొచ్చు. దానికి సంబంధించి కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. అయితే నార్మల్‌గా మార్కెట్‌లో నేను ఫస్ట్‌లో చెప్పినట్టు సీఈ బై చేయటం, పీఈ సెల్ చేయటం ఇవన్నీ ఏంటి అంటే నార్మల్‌గా మీరు ట్రేడ్‌లో పొజిషన్స్ తీసుకోవటం. అలా కాకుండా మీరు స్ట్రాటజీస్‌ని కానీ యూజ్ చేశారు అంటే మార్కెట్ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని అంటే ఏ డైరెక్షన్ వెళ్తుందో మీకు తెలియకపోయినా మార్కెట్ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసి మీరు ప్రాఫిట్ సంపాదించొచ్చు. అయితే మీరిక్కడ చూపిచ్చే ఈ ఇంటర్ఫేస్‌ని చూసి ఇది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఈ స్ట్రాటజీస్ మనకు అర్థం కావు అని మాత్రం అనుకోకండి. ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మీరు నార్మల్‌గా ట్రేడ్ ఎలా అయితే చేస్తారో అంటే మీరు మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు లేదా మార్కెట్ అప్ అవుతున్నప్పుడు ఎలా అయితే పొజిషన్స్ తీసుకుంటారో అంతే సింపుల్‌గా ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, లాస్ ఎలా వస్తాయి అని తెలిసేటట్లు చేసేందుకు ఈ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్‌గా ఎలా అయితే ట్రేడ్ చేస్తారో అలానే ట్రేడ్ చేయొచ్చు. అండ్ అది ఎలా చేస్తారనేది లాస్ట్‌లో చెప్తాను. అయితే ఈ స్ట్రాటజీస్ అన్నిటిని ఎలా యూజ్ చేయాలి? మార్కెట్ వోలటిలిటీ ఉంటే చాలు ప్రాఫిట్ సంపాదించొచ్చు. మార్కెట్ ఫ్లాట్ ఉన్నా సరే ప్రాఫిట్ సంపాదించొచ్చు. ఒకవేళ మీకు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అని 100% కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి. దానికి సంబంధించి స్ట్రాటజీస్ ఉంటాయి. అలాగే ఒకవేళ మార్కెట్ కంప్లీట్ నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారనుకోండి. దానికి సంబంధించి కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఎయిదర్ డైరెక్షన్ తెలిసినా మీరు ప్రాఫిట్ సంపాదించొచ్చు. లేదా మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా? లేదా సైడ్ వేస్ డైరెక్షన్ ఉంటుందా? ఈ మూవ్‌మెంట్స్ గురించి తెలిసినా దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసి ప్రాఫిట్ సంపాదించొచ్చు. వీటన్నిటికి సంబంధించి స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ అన్నిటిని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ వీడియోలో నేను వోలటైల్ మార్కెట్‌లో ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తారు అనేది చెప్తున్నాను. ఆల్రెడీ చేసిన స్ట్రాటజీస్‌లో మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి? మార్కెట్ నెగెటివ్ ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి? అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్ని సెగ్మెంట్స్‌లలో మీరు ఎలా ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేస్తారు అనేది క్లియర్‌గా చెప్పాను. సో, మీరు కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన ప్లే లిస్ట్ ఒకటి రెడీ చేసి ఉంచాను. సో, మీరు ప్లే లిస్ట్ ట్యాబ్ మీద ఎంటర్ చేసి ఎఫ్&ఓ స్ట్రాటజీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఆ స్ట్రాటజీస్ అన్నిటిని నేర్చుకోవచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఈ ఎఫ్&ఓ స్ట్రాటజీస్‌కి సంబంధించిన లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ఇందులో ఆల్రెడీ చేసిన 10 వీడియోస్ అలాగే ఈ వీడియోని యాడ్ చేస్తే 11 వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్‌లో చేసే స్ట్రాటజీస్ కూడా ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను. వీటన్నిటిని చూసి మార్కెట్ సిట్యుయేషన్ అలాగే డైరెక్షన్‌ని బేస్ చేసుకొని మీరు ప్రాఫిట్ సంపాదించొచ్చు. అయితే మీరు నార్మల్‌గా ట్రేడ్ చేసేదానికి స్ట్రాటజీస్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందంటే డెఫినైట్‌లీ ఉంటుంది. మీరు నార్మల్‌గా చేసే స్ట్రాటజీస్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు స్ట్రాటజీస్‌ని యూజ్ చేయకుండా ట్రేడ్ చేయడం వల్ల ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్స్ సెల్ గాని చేశారంటే అంటే షార్ట్ చేసి ఉంచారంటే మీకు అపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ వెళ్ళినప్పుడు ఎక్కువ లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీరు స్ట్రాటజీస్ యూజ్ చేస్తే స్ట్రాటజీస్‌లో లిమిటెడ్ లాస్ ఉంటుంది. అండ్ అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది.
అంటే మీకు పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తే, మీరు ఏదైతే డైరెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ డైరెక్షన్‌లో మార్కెట్ ఉంటే అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. బట్ మీకు అపోజిట్ డైరెక్షన్ అంటే మీరు ప్రిడిక్ట్ చేసిన మార్కెట్ డైరెక్షన్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటే, మీకు ఒకవేళ లాస్ వచ్చినా అది లిమిటెడ్ ఉంటుంది. సో, ఇది స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్. సో, మీరు ఎలా ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. అయితే ఈ స్ట్రాటజీ అనేది అంటే ఈ వీడియోలో చెప్పే ఈ స్ట్రాటజీ అనేది ఓన్లీ వోలటైల్ మార్కెట్‌లో యూజ్ అవుతుంది. అంటే ఎయిదర్ పాజిటివ్ గాని, లేదా నెగెటివ్ గాని మార్కెట్ మూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే క్లియర్‌గా చెప్పాలి అంటే ప్రెజెంట్ నిఫ్టీ పొజిషన్ వచ్చేసి 16,000 దగ్గర ఉంది. సో, ఎయిదర్ 16,000 కంటే పాజిటివ్ డైరెక్షన్‌లో ఒక 100 ఆర్ 150 పాయింట్స్ ఉండాలి. లేదా నెగెటివ్ డైరెక్షన్‌లో అంటే నిఫ్టీ ఫాల్ అయినా గాని ఒక 100 ఆర్ 150 పాయింట్స్ ఉండాలి. సో, ఆ కేస్‌లో మాత్రమే మీకు ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్స్ వస్తాయి. సో, నేను ఆల్రెడీ చెప్పినట్లు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఉంటుంది అనుకున్నారనుకోండి. అంటే 100 పాయింట్స్ కంటే ఎక్కువ మార్కెట్ మూవ్‌మెంట్ ఉండదు పాజిటివ్ డైరెక్షన్‌లో. అలాగే నెగెటివ్ డైరెక్షన్‌లో కూడా 100 పాయింట్స్ కంటే ఎక్కువ ఫాల్ ఉండదు అనుకోండి. సో, ఆ సినారియోలో మీరు మార్కెట్ ఫ్లాట్‌గా ఉన్నప్పుడు యూజ్ చేసే స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. సో, ప్రెజెంట్ ఈ వీడియోలో చెప్పే స్ట్రాటజీ ఏంటి అంటే మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఉన్నా మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇందులో 4 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించే ఈ 4 స్ట్రాటజీస్ మార్కెట్ వోలటైల్ ఉన్నప్పుడు యూజ్ చేసే స్ట్రాటజీస్. వీటి పేరేంటంటే లాంగ్ స్ట్రాడల్, లాంగ్ ఐరన్ బటర్‌ఫ్లై, లాంగ్ స్ట్రాంగిల్, లాంగ్ ఐరన్ కండోర్. సో, ఈ 4 స్ట్రాటజీస్‌లో దేన్ని యూజ్ చేసైనా మీరు ట్రేడ్ చేయొచ్చు. అయితే వీటిలో ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే కొన్నిటికి రిస్క్ వాల్యూ ఎక్కువుంటుంది. అండ్ కొన్నిటికి రిస్క్ లిమిట్ అనేది ఎక్కువుంటుంది. సో, ఒక్కొక్క దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీటిలో పొజిషన్స్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. సో, ఆల్రెడీ చెప్పినట్లు ఈ ఇంటర్ఫేస్ వీటన్నిటిని చూసి ఇది కాంప్లికేట్ ఉంటుంది అని మాత్రం అనుకోకండి. ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఈ చార్ట్స్ కోసం ఈ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను యూజ్ చేసేది సెన్సిబుల్. సో, సెన్సిబుల్‌లో మీరు ఒకవేళ ఈ స్ట్రాటజీస్ అన్నిటిని చెక్ చేసుకోవాలి అనుకుంటే సెన్సిబుల్‌లో అకౌంట్ తీసుకోవచ్చు. ఇది పెయిడ్ ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్‌గా ట్రేడ్ చేసుకోగలం అనుకుంటే ఇక్కడ నేను చెప్పే వాల్యూస్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో, టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ లాంగ్ స్ట్రాడల్ చూద్దాము. లాంగ్ స్ట్రాడల్‌లో మనం తీసుకోవాల్సిన ట్రేడ్స్ ఏంటి అంటే 2 ఆప్షన్స్‌ని బై చేయాలి. ఒక ఆప్షన్ వచ్చేసి ప్రెజెంట్ మార్కెట్ పొజిషన్ వచ్చేసి 16,044 దగ్గర ఉంది. 16,000 దగ్గర అంటే ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న పీఈని బై చేయాలి. అలాగే ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న సీఈని కూడా బై చేయాలి. సో, ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న బోత్ సీఈ అలాగే పీఈ ఈ రెండిటిని మనం బై చేసి పెడితే సో, ఇది ఆప్షన్ చైన్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్. సో, నిఫ్టీ ప్రెజెంట్ పొజిషన్ వచ్చేసి 16,000 దగ్గర ఉంది. అయితే ఈ పొజిషన్ దగ్గర ఉన్న నిఫ్టీకి ఎట్ ద ప్రైస్ సీఈ వచ్చేసి ఈ వాల్యూ ఉంది. అండ్ ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న పీఈ వచ్చేసి ఈ వాల్యూ ఉంది. సో, ఈ 2 వాల్యూస్‌ని నేనిప్పుడు బై చేస్తున్నా. అండ్ వీటిని బై చేయడం వల్ల మనకొచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? అలాగే లాస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో, నార్మల్‌గా ఓన్లీ పీఈ గాని, సీఈ గాని సెల్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయనేది ఫస్ట్ చూద్దాం. సో, ఓన్లీ మీరు పీఈ గాని బై చేస్తే అందులో వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే, మీరు పీఈని బై చేస్తున్నారు కాబట్టి మార్కెట్ గాని ఒకవేళ నెగెటివ్ ఉంటే మీకు ప్రాఫిట్స్ ఒస్తాయి. అలాగే మార్కెట్ గాని ఇంక్రీజ్ అయిందంటే మీకు లాసెస్ ఉంటుంది. అయితే మీరు బై చేస్తున్నారు కాబట్టి మీకొచ్చే ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్ ఉంటుంది. లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది. సో, మీకు ఒకవేళ లాస్ వచ్చినా మాక్సిమం ఎక్స్‌పైరీ డేట్ రోజు వచ్చే లాస్ వచ్చేసి 4,200 ఉంది. అండ్ అలాగే మీకొచ్చే ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మీ ప్రాఫిట్ బ్రేకౌట్ పాయింట్ వచ్చేసి 15,914 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ నుండి 15,914 కంటే తక్కువ గాని మార్కెట్ అయితే అప్పుడు మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి ఎన్ని పాయింట్స్ అయితే పడిపోతుందో ఆ పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ మీ ప్రాఫిట్ అవుతుంది. అండ్ ఆ పాయింట్ నుండి ప్రెజెంట్ ఉన్న పాయింట్ వరకు లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుండి లాస్ కాన్స్టెంట్ ఉంటుంది. అంటే 16,020 నుండి మీకు మాక్సిమం లాస్ స్టార్ట్ అవుతుంది ఎక్స్‌పైరీ డేట్ రోజు. ఆ వాల్యూ వచ్చేసి 4,200 ఉంటుంది. సో, ఇది ఓన్లీ మీరు పీఈని బై చేసి ఉంచినప్పుడు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్. అయితే మీరు ఒకవేళ సీఈని గాని బై చేసి పెట్టారంటే దాంట్లో మీకొచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయనేది చూస్తే మీరు సీఈని బై చేస్తున్నారు కాబట్టి మార్కెట్ పాజిటివ్ ఉంటే మీకు అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఒస్తుంది. అండ్ మార్కెట్ గాని నెగెటివ్ ఉంటే మీకు లిమిటెడ్ లాస్ ఒస్తుంది. సో, మార్కెట్ ఒకవేళ నెగెటివ్ ఉంటే మీకొచ్చే లాస్ వచ్చేసి మాక్సిమం లాస్ 5,300 ఉంది. అండ్ మీకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్ ఉంటుంది. అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ 16,105 దగ్గర ఉంది. అంటే 16,105 నుండి మీకు
ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ మార్కెట్ ఇంక్రీజ్ అయితే ఎన్ని పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆ పాయింట్స్ ఇంటూ 50 లాట్ సైజ్ మల్టిప్లై చేస్తే మీకొచ్చేది ప్రాఫిట్ వస్తుంది. మీరు 1 లాట్ సైజ్ బై చేసి ఉంచితే. సో, ఇది మీరు సీఈని బై చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఈ సీఈని అండ్ పీఈని ఎట్ ఏ టైమ్ మీరు గాని బై చేసి పెడితే మీకొచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. అంటే మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు సీఈని బై చేస్తాం. అండ్ మార్కెట్ నెగెటివ్ ఉన్నప్పుడు పీఈని బై చేస్తాం. సో, ఈ రెండిటిని బై చేస్తున్నామంటే మనం మార్కెట్‌లో పాజిటివ్ ఉన్నా, నెగెటివ్ ఉన్నా ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏంటి? ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? లాసెస్ ఎలా ఉంటాయి? మాక్సిమం లాస్ అనేది చూస్తే సో, ప్రెజెంట్ నిఫ్టీ పొజిషన్ వచ్చేసి 16,042 దగ్గర ఉంది. అండ్ నా మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి అంటే నాకు కావాల్సిన ఫండ్స్ వచ్చేసి 9,410 వరకు కావాలి. సో, 9,410 నా టోటల్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఒకవేళ నాకు లాస్ వచ్చినా ఎక్స్‌పైరీ డేట్ రోజు నాకొచ్చే లాస్ వచ్చేసి 9,400. ఇదంతా జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓన్లీ ఈ స్ట్రైక్ ప్రైజెస్ మాత్రమే తీసుకోవాలి అని కాదు. ఏ మార్కెట్ సిట్యుయేషన్ అప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం పొజిషన్స్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ప్రెజెంట్ 16,000 దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఎట్ ద ప్రైస్ దగ్గర బై చేయాలి కాబట్టి 16,000 దగ్గర ఉన్న సీఈని అలాగే 16,000 దగ్గర ఉన్న పీఈని బై చేస్తున్నా. సో, ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీ గాని యూజ్ చేయాలి అనుకుంటే అంటే లాంగ్ స్ట్రాటజీని గాని యూజ్ చేయాలి అనుకుంటే ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న పీఈని అలాగే సీఈని బై చేసి ఉంచాలి. సో, అప్పుడు వాటికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క చార్ట్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో, ఇది దానికి సంబంధించిన చార్ట్. సో, ప్రెజెంట్ ఉన్న పొజిషన్ నుండి మార్కెట్ ఒకవేళ పాజిటివ్ గాని అయింది అంటే జస్ట్ 0.9% పాజిటివ్ అయితే నాకు అక్కడి నుండి ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ పడిపోయినా 1.4% మార్కెట్ పడిపోతే అక్కడి నుండి నాకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ డైరెక్షన్‌లో అయినా, నెగెటివ్ డైరెక్షన్‌లో అయినా యావరేజ్‌గా నాకు ఒక 1.2% కంటే ఎక్కువ మూవ్‌మెంట్ ఉండాలి. సో, అక్కడి నుండి నాకు ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4% గాని పాజిటివ్ డైరెక్షన్‌లో చేంజ్ వచ్చింది అంటే నాకిక్కడొచ్చే ప్రాఫిట్ వచ్చేసి 27,000 ఉంది. అంటే 27,000 ప్రాఫిట్‌కి నేనిచ్చే రిస్క్ వచ్చేసి ఓన్లీ 9,000 మాత్రమే. అంటే 9,000 రిస్క్‌కి నాకు జస్ట్ 4% మార్కెట్‌లో గాని చేంజ్ వచ్చిందంటే 27,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియోని కాలిక్యులేట్ చేస్తే 1:3 ఉంది. బట్ నాకిక్కడ రిక్వైర్డ్ ఏంటి అంటే మార్కెట్‌లో చేంజ్. అంటే 4% ఎయిదర్ పాజిటివ్ లేదా నెగెటివ్. ఖచ్చితంగా నాకు మూవ్‌మెంట్ అయితే ఉండాలి. అలా మూవ్‌మెంట్ లేకుంటే లాస్ వస్తుంది. సో, జస్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్‌లో బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కాలిక్యులేట్ చేస్తే నిఫ్టీ 16,000 దగ్గర ఉన్నప్పుడు నేను బై చేస్తున్నా. 16,060 దగ్గర ఉన్నప్పుడు. సో, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వచ్చేసి 15,800 అండ్ 16,191. సో, ఈ టాప్‌లో మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. అంటే నెగెటివ్ డైరెక్షన్‌లో వెళ్తే 1.62% నెగెటివ్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. లేదా పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తే 0.76% పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. ప్రెజెంట్ ఓవరాల్ మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఎక్కువుంది. అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ పాజిటివ్ డైరెక్షన్‌లో తక్కువుంది. అంటే మార్కెట్‌లో జస్ట్ 0.76% ప్రాఫిట్ వస్తే నాకు అక్కడి నుండి ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయి. సో, ఇది లాంగ్ స్ట్రాటజీకి సంబంధించిన స్ట్రాటజీ. సో, ఇందులో మీరు తీసుకోవాల్సిన పొజిషన్స్ వచ్చేసి ఎట్ ద ప్రైస్ దగ్గర 2 బై పొజిషన్స్ తీసుకోవాలి. కాల్స్ అండ్ పుట్స్. సో, ఇక్కడ మీరు లాట్ సైజ్ పెంచే కొద్దీ మీకొచ్చే ప్రాఫిట్స్ అలాగే మీకొచ్చే లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. రిస్క్ టు రివార్డ్ రేషియో మాత్రం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఎక్కువ రిస్క్‌ని తీసుకోదలుచుకుంటే ఎక్కువ లాట్స్‌ని తీసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ ప్రాఫిట్ కూడా వస్తుంది. అయితే ఇవే కాకుండా నెక్స్ట్ ఇంకా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ఎలా యూజ్ అవుతాయి? వాటిలో పొజిషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి లాంగ్ ఐరన్ బటర్‌ఫ్లై. ఇందులో మనం 4 పొజిషన్స్ తీసుకుంటాము. ఆ పొజిషన్స్ ఏంటి అంటే అయితే పొజిషన్స్ ఎక్కువవుతుంటే మీకు కావాల్సిన మార్జిన్ ఎక్కువవుతుంది అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి రిక్వైర్డ్ మార్జిన్ అనేది చూపిస్తుంది. జస్ట్ 41,700 మాత్రమే రిక్వైర్డ్ మార్జిన్. అంటే మీరిక్కడ ఆప్షన్స్ సెల్ కూడా చేస్తున్నారు. బట్ మీకు రిక్వైర్డ్ మార్జిన్ అనేది చాలా తక్కువ చూపిస్తుంది. ఎందుకంటే మీరిక్కడ హెడ్జింగ్ చేస్తున్నారు. అంటే మీ ఆప్షన్స్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్న ఆప్షన్స్ బై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ట్రేడింగ్‌లో లాస్ కూడా లిమిట్‌లో ఉంటుంది. అందుకని మీకు రిక్వైర్డ్ మార్జిన్ అనేది తక్కువ చూపిస్తుంది. సో, ఇక్కడ ఓవరాల్‌గా 4 పొజిషన్స్ తీసుకోవాలి. అవేంటి అంటే ప్రెజెంట్ మార్కెట్ 16,084 దగ్గర ఉంది. సో, ఎట్ ద ప్రైస్ 16,100 దగ్గరకొచ్చింది. సో, ఎట్ ద ప్రైస్ దగ్గర ఉన్న పీఈని బై చేస్తున్నా. ఔట్ ద ప్రైస్‌లో ఉన్న పీఈని సెల్ చేస్తున్నా. అండ్ ఎట్ ద ప్రైస్‌లో ఉన్న సీఈని బై చేస్తున్నా. అండ్ ఔట్ ద ప్రైస్‌లో ఉన్న సీఈని సెల్ చేస్తున్నా.
సో, ఆప్షన్ చైన్‌లో చూస్తే ఎట్ ద ప్రైస్ వచ్చేసి 16,100 దగ్గర ఉంది. సో, ఈ సీఈని బై చేస్తున్నా అండ్ ఈ పీఈని బై చేస్తున్నా. ఔట్ ద ప్రైస్‌లో ఉన్న పీఈని అండ్ ఔట్ ద ప్రైస్‌లో ఉన్న సీఈని బై చేస్తున్నా. సో, ఔట్ ద ప్రైస్‌లో ఉన్న ఈ సీఈని బై చేస్తున్నా అండ్ ఔట్ ద ప్రైస్‌లో ఉన్న ఈ పీఈని బై చేస్తున్నా. సో, ఓవరాల్‌గా 4 పొజిషన్స్ తీసుకుంటున్నా. సో, 2 సెల్ ఆర్డర్స్ అండ్ 2 బై ఆర్డర్స్. వీటన్నిటిని ఎట్ ఎ టైమ్ మీరు ఆర్డర్ గాని ప్లేస్ చేయాలి అనుకుంటే బాస్కెట్ ఆర్డర్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెన్సిబుల్ నుండి గాని ట్రేడ్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ మీకు ట్రేడ్ నౌ అని ఉంటుంది. సో, ట్రేడ్ ఆల్ మీద క్లిక్ చేస్తే మీ ట్రేడింగ్ అకౌంట్‌కి అటాచ్ చేసి ఉంచుతారు కాబట్టి ఇక్కడ జస్ట్ ట్రేడ్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అయితే ఈ స్ట్రాటజీలో నేను యూజ్ చేసే ఈ 4 ఆప్షన్స్ బై అండ్ సెల్ వల్ల నాకొచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి? అండ్ 4 పొజిషన్స్‌ని ఎందుకు తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. సో, ప్రీవియస్‌గా మనం చేసిన ట్రేడ్‌లో జస్ట్ ఒక సీఈ బై అండ్ ఒక పీఈ బై చేసాం. బట్ ఇక్కడ అడిషనల్‌గా 2 సెల్స్ వచ్చాయి. ఒక సీఈ సెల్ చేస్తున్నాం. ఒక పీఈ సెల్ చేస్తున్నాం. అవి కూడా ఔట్ ద ప్రైస్‌లో. సో, దీనివల్ల వచ్చిన కొత్త చార్ట్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకొచ్చే మాక్సిమం లాస్ వచ్చేసి రూ. 6,000 అండ్ మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి రూ. 3,000. ఓన్లీ మనకి 2:1 రేషియోలో రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంది. అంటే లాస్ వస్తే ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ వస్తే తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ నుండి జస్ట్ 0.65% నెగెటివ్ అయినా లేదా 0.98% పాజిటివ్ అయినా ఏదైనా గాని మనకి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనకొచ్చే లాస్ కూడా 6,000 మాత్రమే ఉంటుంది. అంటే తక్కువ రేంజ్‌లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఒస్తాయి. మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదో ఒక డైరెక్షన్‌లో జస్ట్ ఈ పాయింట్స్ కవర్ చేస్తే సరిపోతుంది. అంటే 1% ఎయిదర్ పాజిటివ్ ఉన్నా, నెగెటివ్ ఉన్నా ఖచ్చితంగా ప్రాఫిట్ ఒస్తుంది. అంటే ఈ రోజున్న ఈ పాయింట్ నుండి ఎక్స్‌పైరీ డేట్ వరకు జస్ట్ 1% చేంజ్ ఉంటే చాలు. అది ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్న ప్రాఫిట్ ఒస్తుంది. నెగెటివ్ డైరెక్షన్‌లో ఉన్న ప్రాఫిట్ ఒస్తుంది. ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ లేదా నెగెటివ్ డైరెక్షన్ మార్కెట్‌లో అయితే చేంజ్ ఉంటుంది. అండ్ డెఫినైట్‌లీ 1% అయితే చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకనే మనకిక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది తక్కువుంది. అంటే లాస్ వస్తే ఎక్కువుంటుంది. ప్రాఫిట్ వస్తే తక్కువుంటుంది. లాస్ రావడానికి ఛాన్సెస్ తక్కువున్నాయి కాబట్టి లాస్ ఎక్కువొస్తుంది. అలాగే ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి ప్రాఫిట్ తక్కువగా ఉంది. సో, ఇది లాంగ్ ఐరన్ బటర్‌ఫ్లైలో ఉన్న అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటుంది లాంగ్ స్ట్రాంగిల్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఇందులో మనకి లాస్ అనేది లిమిట్‌లో ఉంటుంది. అండ్ చాలా తక్కువుంటుంది. ఇందులో మనం తీసుకున్న పొజిషన్స్ వచ్చేసి సేమ్ ఉంటాయి. బట్ వీటిని ఔట్ ద ప్రైస్‌లో తీసుకుంటాం. అంటే ప్రెజెంట్ నిఫ్టీ పొజిషన్ వచ్చేసి 16,050 ఉంది అనుకుందాం. సో, ఔట్ ద ప్రైస్‌లో మనం తక్కువ ప్రైస్‌లో ఉన్న వాటిని బై చేసి పెట్టుకోవచ్చు. అంటే 16,200 దగ్గర ఉన్న సీఈని బై చేస్తున్నాం. 15,900 దగ్గర ఉన్న పీఈని బై చేస్తున్నాం. సో, ఈ రెండిటిని బై చేసి పెట్టినప్పుడు మనకొచ్చే ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించిన చార్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో, అగైన్ నేను చార్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను 15,900 పీఈని బై చేస్తున్నా. అండ్ 16,300 దగ్గర ఉన్న సీఈని బై చేస్తున్నా. వీటికి సంబంధించి ఓవరాల్‌గా నాకు కావాల్సిన మార్జిన్ ఎంత అంటే 2,600 మాత్రమే. సో, ఈ మార్జిన్ తోటి నేను ట్రేడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకొచ్చే మాక్సిమం లాస్ వచ్చేసి కూడా అదే ఉంటుంది. అంటే 2,600 మాత్రమే ఉంటుంది. చార్జెస్ కూడా యాడ్ చేసినా 2,700 ఉంటుంది. సో, ఈ 2,700 లాస్ తోటి నేను ఎంత ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనేది చూస్తే, ఇక్కడ నాకు ప్రాఫిట్స్ అనేవి అన్‌లిమిటెడ్ ఉన్నాయి. అంటే మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నా, నెగెటివ్ డైరెక్షన్ ఉన్నా ఖచ్చితంగా నాకు ప్రాఫిట్స్ ఒస్తాయి. అండ్ అవి కూడా అన్‌లిమిటెడ్ ఉంటాయి. అయితే ఇక్కడున్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్. అంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ నుండి ఎయిదర్ మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ 1.56% డౌన్‌వర్డ్ డైరెక్షన్ వెళ్ళాలి. పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళాలంటే 1.64% ఎళ్ళాలి. అంటే యావరేజ్‌గా చెప్తే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ 1.6% అనేది ఖచ్చితంగా చేంజ్ అనేది ఉండాలి. ఆ పాయింట్ నుండి నాకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకంటే తక్కువ గాని చేంజ్ ఉంటే లాస్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను ఈ స్ట్రాటజీస్ అనేవి ఓన్లీ మార్కెట్ వోలటైల్ ఉన్నప్పుడు ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ లేదా నెగెటివ్ డైరెక్షన్ ఖచ్చితంగా మూవ్‌మెంట్ ఉంటే మనకి ప్రాఫిట్స్ ఒస్తాయి. సో, ఇక్కడ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ 1.6% గాని చేంజ్ ఉంటే అప్పుడు నాకు ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బేర్ చేసే 2,700కి ఒకవేళ మార్కెట్‌లో 4% గాని చేంజ్ వచ్చిందంటే నాకొచ్చే ప్రాఫిట్ వచ్చేసి 20,000 ఉంటుంది.
అంటే 2700 రూపీస్‌కి నాకొచ్చే ప్రాఫిట్ 20,000 అంటే ఆల్‌మోస్ట్ 1:8% రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఉంది. అంటే జస్ట్ 2700 రిస్క్‌కి నాకు 20,000 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటే. ఒకవేళ మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ 4% గాని ఉంటే అప్పుడు నాకొచ్చే ప్రాఫిట్ అనేది అగైన్ 20,000 ఉంది. అంటే 4% ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ గాని ఉంటే మార్కెట్‌లో డెఫినైట్‌లీ నాకు 20,000 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఆ మూవ్‌మెంట్ గాని లేకుంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కంటే తక్కువలో గాని మార్కెట్ స్టక్ అయిపోతే అప్పుడు నాకు 2700 లాస్ ఉంటుంది. సో, ఇది లాంగ్ స్ట్రాంగిల్‌కి సంబంధించిన స్ట్రాటజీ అండ్ అందులో తీసుకోవాల్సిన పొజిషన్స్ అండ్ వాటికి సంబంధించిన రిస్క్ టు రివార్డ్ రేషియో. అండ్ నెక్స్ట్ లాంగ్ ఐరన్ కండోర్. ఇందులో ఏంటి అంటే రిస్క్ చాలా తక్కువుంటుంది. రివార్డ్ ఎక్కువుంటుంది. అండ్ అది కూడా లిమిట్ ఉంటుంది. అంటే మీకు రిస్క్ ఉన్న లిమిట్‌లో ఉంటుంది. రివార్డ్ ఉన్న లిమిట్‌లోనే ఉంటుంది. సో, ఫస్ట్ ఇందులో ఉన్న రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంతో చూసి అందులో తీసుకోవాల్సిన పొజిషన్స్ ఏంటనేది చూద్దాం. సో, ఇక్కడ మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఇక్కడ లాస్ వస్తే 2000 ఉంది. అండ్ ప్రాఫిట్ వస్తే 8000 ఉంది. అంటే 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంది. అండ్ మీకు రావాల్సిన చేంజ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1.72% ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. అంటే మార్కెట్‌లో ఎయిదర్ పాజిటివ్ వైపు కానీ, నెగెటివ్ వైపు కానీ 1.72% కానీ మూవ్‌మెంట్ ఉంటే అక్కడి నుండి మీకు ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి. అయితే ఇందులో తీసుకోవాల్సిన పొజిషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పీఈని ఔట్ ద ప్రైస్‌లో బై చేస్తున్నారు. అండ్ ఔట్ ద ప్రైస్‌లో సెల్ చేస్తున్నారు. సీఈని కూడా ఔట్ ద ప్రైస్‌లో బై చేస్తున్నారు. అండ్ ఔట్ ద ప్రైస్‌లో సెల్ చేస్తున్నారు. సో, ఎలా సెల్ చేస్తున్నారనేది ఒకసారి చార్ట్‌లో చూస్తే సో, ప్రెజెంట్ మార్కెట్ పొజిషన్ వచ్చేసి 16,050 అరౌండ్‌లో ఉంది. సో, దీనికి ఔట్ ద ప్రైస్ వచ్చేసి 15,850 దగ్గర నేను పీఈని బై చేస్తున్నా. అంటే ఈ 27ని నేను బై చేస్తున్నా. అండ్ దీనికంటే ఔట్ ద ప్రైస్‌లో అంటే 15,750 దగ్గర ఉన్న పీఈని ఈ వాల్యూని సెల్ చేస్తున్నా. అండ్ అలాగే సీఈలో ఔట్ ద ప్రైస్ వచ్చేసి 16,250 దగ్గర ఉన్న ఈ సీఈని నేను బై చేస్తున్నా. అండ్ దీనికంటే ఔట్ ద ప్రైస్ అంటే 16,400 లేదా 16,450 దేన్నైనా ఒకదాన్ని నేను సెల్ చేస్తున్నా. సో, దీన్ని నేను సెల్ చేస్తున్నా. ఇలా చేయటం వల్ల మనకు ప్రాఫిట్స్ అసలు ఎలా వస్తాయంటే, ఈ రెండిటికి మధ్యలో ఉన్న చేంజ్ అండ్ ఈ రెండిటికి మధ్యలో ఉన్న చేంజ్. అంటే ఈ ప్రైజెస్ మధ్యలో ఉన్న చేంజ్ మొత్తం మీకు ప్రాఫిట్స్‌లో ఉంటుంది. ఒకవేళ లాస్ వస్తే అది మీ క్యాపిటల్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఇక్కడ మనం టోటల్‌గా యూజ్ చేసేదొచ్చేసి ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. అయితే ఇన్ని పొజిషన్స్ మీరు తీసుకున్నా మీరు టోటల్‌గా కావాల్సిన రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి 34,300 మాత్రమే. అంటే మీ దగ్గర 34,300 ఉంటే సరిపోతుంది. దాని నుండి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఈ 4 పొజిషన్స్ బై అండ్ సెల్స్ చేయొచ్చు. ఇవి ఓన్లీ ఔట్ ద ప్రైజెస్‌లోనే చేస్తారు. సో, తక్కువ మార్జిన్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. అండ్ మీకొచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఆల్రెడీ చూపించాను. 1:4 ఉంటుంది. అంటే ప్రాఫిట్ వస్తే 2000 అండ్ లాస్ వస్తే 8000 ఉంటుంది. అయితే ఈ వాల్యూస్ అనేవి రేషియో మెయింటైన్ అవుతుంది. మీరు లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఏవి ఔట్ ద ప్రైస్‌లో తీసుకోవాలి, ఏవి ఇన్ ద ప్రైస్‌లో తీసుకోవాలనేది క్లియర్‌గా చూసుకోవాలి. వాటిని వరకు మీరు తీసుకొని, మీరు ఓన్‌గా చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ చార్ట్స్‌ని మీరు సెన్సిబుల్‌లో చూడాలి, చెక్ చేసుకొని, ఆ తర్వాత ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే, సెన్సిబుల్‌లో అకౌంట్ తీసుకొని, అలా మీరు టెస్ట్ చేసుకొని అప్పుడు ట్రేడ్ చేయొచ్చు. సో, ఇది మార్కెట్‌లో హెవీ వోలటాలిటీ ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగెటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయాల్సిన ప్రాసెస్. ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయడం వల్ల ఏంటి అంటే, మార్కెట్ కొన్నిసార్లు వోలటైల్ ఉంటుంది. అంటే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ డైరెక్షన్ మూవ్‌మెంట్ ఉంటుంది. బట్ ఆ డైరెక్షన్ ఏంటనేది కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేయలేము. సో, అలాంటి టైంలో ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ప్రాఫిట్స్ సంపాదించొచ్చు. అంటే మీకు డైరెక్షన్ ఏంటో తెలియకపోయినా ప్రాఫిట్స్ సంపాదించొచ్చు. అండ్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, మీకు లాస్ అనేది లిమిట్‌లో ఉంటుంది. అంటే అంత వోలటైల్ మార్కెట్ ఉన్నా గాని మీకు లాస్ అనేది తక్కువుంటుంది. అండ్ ఇందులో మీకు కొన్ని స్ట్రాటజీస్ లిమిటెడ్ లాస్‌నిస్తాయి. బట్ అన్‌లిమిటెడ్ ప్రాఫిట్స్‌నిస్తాయి. సో, ఆ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్‌ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ స్ట్రాటజీస్‌కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ చెప్పాను ఈ ఒక్క స్ట్రాటజీస్ మాత్రమే కాదు మార్కెట్ ఎవ్రీ సిట్యుయేషన్‌కి సంబంధించి స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు నార్మల్‌గా ట్రేడింగ్ చేసే బదులు స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్‌ని తీసుకోవచ్చు. అండ్ మీకొచ్చే లాస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అన్‌లిమిటెడ్ ప్రాఫిట్స్‌ని తీసుకోవచ్చు. సో, ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్న ఈ స్ట్రాటజీస్‌ని మీరు ఎలా యూజ్ చేయాలనేది నేను చేసిన ఈ ఎఫ్ అండ్ ఓ స్ట్రాటజీస్ సీరీస్‌లో ఉన్నాయి. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అన్ని స్ట్రాటజీస్‌ని డీటెయిల్‌గా చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఆ వీడియోని క్లియర్‌గా ఇంకోసారి చూస్తూ నోట్ చేసుకుంటూ ఉండండి.
సో, స్ట్రాటజీస్ వన్స్ మీకు అర్థమయ్యాయంటే డెఫినైట్‌లీ మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ మీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. అండ్ అక్కడి నుండి మీరు లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మీ ప్రాఫిట్స్‌ని మల్టిప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, ఇది స్ట్రాటజీస్‌కి సంబంధించిన వీడియో. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఒపీనియన్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గాని హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ మీరు ఈ ఛానెల్‌ని సపోర్ట్ చేయాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెనింగ్‌కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్స్ గాని ఓపెన్ చేశారంటే మాకు రిఫరల్ రివార్డ్స్ వస్తాయి. సో, ఆ విధంగా మీరు ఈ ఛానెల్‌ని సపోర్ట్ చేయొచ్చు. సో, ప్లీజ్ కిందున్న రిఫరల్ లింక్స్‌ని యూజ్ చేసి ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.